హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన హెల్దీ టేస్టీ రెసిపీ వచ్చేసి బెల్లం లడ్డు. ఈ లడ్డు టేస్టీగా ఉండడమే కాదు, ఒంటికి చాలా మంచిది. రోజు ఉదయం ఒక లడ్డు తిని ఒక గ్లాస్ పాలు తాగితే చాలు, బాడీకి మంచి ఎనర్జీని అందిస్తుంది. అలాగే ఈ లడ్డు చేయడం కూడా చాలా తేలిక. వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా చేయొచ్చు. మరి ఈ హెల్దీ సూపర్ టేస్టీ లడ్డూను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని వేడి చేయండి. అరకప్పు కట్ చేసిన కాజు ముక్కలు, అరకప్పు బాదం ముక్కలు, అలాగే పావు కప్పు పిస్తాను వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఇందులో కిస్మిస్, ఆక్రూట్ వంటి వేరే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని మీడియం ఫ్లేమ్లో ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేశాక ఒక కప్పు తురిమిన ఎండు కొబ్బరిని యాడ్ చేసుకుందాం. సూపర్ మార్కెట్లో ఇలా గ్రేట్ చేసిన కోకోనట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. లేకపోతే ఇంట్లోనే ఎండు కొబ్బరిని తురిమి కూడా తీసుకోవచ్చు. వీటిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేశాక ఇందులో ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేసి అంతా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టి మరో ప్యాన్ని తీసుకుందాం. ఇందులో 3/4 కప్పు తురిమిన బెల్లం, అలాగే పావు కప్పు వాటర్ వేసి లేత తీగ పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను హెల్దీగా చేయడానికి బెల్లాన్ని తీసుకున్నాను. అలాగే బెల్లంతో ఈ లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా తీసుకోవచ్చు. ఇలా లేత తీగ పాకం వచ్చేదాకా ప్రిపేర్ చేసి ఈ పాకాన్ని డ్రై ఫ్రూట్స్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాం. లడ్డు చుట్టడానికి వీలుగా వచ్చేట్లు మళ్ళీ స్టవ్ పైన పెట్టి మరో 2 నిమిషాలు కలుపుతూ ప్రిపేర్ చేసుకుందాం. మీరు పాకాన్ని డ్రై ఫ్రూట్స్లో యాడ్ చేశాక లడ్డు చుట్టడం వీలుగా ఉంటే ఇలా మళ్ళీ స్టవ్ పై పెట్టాల్సిన పని లేదు. ఇలా కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. చివరిగా ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ నెయ్యిని వేసి బాగా మిక్స్ చేసుకుందాం. నెయ్యి ఇష్టం లేని వారు తక్కువ నెయ్యితో కూడా చేసుకోవచ్చు, లేదా సన్ఫ్లవర్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. కానీ నెయ్యి ఫ్లేవర్తో ఈ లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఒకసారి కింది నుండి పైకి అంతా కూడా కలిసేలా మిక్స్ చేయండి. ఇప్పుడు లడ్డూలా చేసుకుందాం. వీటిని చాలా ఈజీగా ఒక 10-15 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి లడ్డు ఎంత చక్కగా వచ్చిందో. ఇలాగే అన్ని లడ్డూలను కూడా చుట్టి తీసుకుందాం. ఇలా లడ్డు చేసేటప్పుడు చేతికి అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది, కానీ లడ్డు చుట్టడం పూర్తయ్యాక చాలా డ్రైగా, తింటే సాఫ్ట్గా ఉంటుంది. లేకపోతే చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటూ లడ్డూలా చేయండి. చూడండి మన లడ్డూలన్నీ రెడీ అయిపోయాయి. ఈ లడ్డూలను పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా ఇష్టపడతారు. అంత టేస్టీగా చాలా బాగుంటాయి. రోజు ఒక లడ్డూ తింటే చాలు, శరీరానికి మంచి ఎనర్జీని అందిస్తుంది. ఈ లడ్డూలు పూర్తిగా చల్లారాక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే 2-3 వారాల పైనే వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ హెల్దీ టేస్టీ లడ్డూ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి రుచి చూసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.